దసరా పండుగ వచ్చేస్తోంది. దాంతోపాటు పరీక్షల సీజన్ కూడా వచ్చేసింది. ఈ నెల అక్టోబర్ 16న గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఉంటే తెలంగాణలో, ఆంధ్రాలో గ్రూప్ 1 నోటిఫికేషన్ వచ్చింది. సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ ఎగ్జామ్ మేలో జరగబోతోంది. సో కంప్లీట్గా యూత్ అందరూ తెలుగు రాష్ట్రాల్లో ఆక్యుపైడ్గా ఉన్నారు. ఏదో ఒక పరీక్ష, దీంతోపాటు కంటిన్యూస్గా పండుగలు. ఖచ్చితంగా పండుగలు అందరూ సెలబ్రేట్ చేసుకోవాల్సిందే. కానీ రోజులో పండుగ వచ్చినప్పుడు కేవలం కొన్ని గంటల టైం మాత్రమే పండుగ కోసం పెట్టాలి. మిగతా టైం మొత్తం కూడా మన గోల్ కోసమే పెట్టుకోవాలి. మనం పండుగలు వచ్చినప్పుడు ఒక 1 వీక్ 10 డేస్ కంటిన్యూస్ బ్రేక్ తీసుకుంటే చదువులో 2-3 నెలలు వెనకబడిపోతాం. పండగ అనగానే ప్రతి ఒక్కరికి ఇంటి మీద, సంబరాల మీద మనసు పీకుతూ ఉంటుంది. అదంతా కరెక్టే. కాకపోతే అవి కొన్ని గంటలు మాత్రమే ఉండగలగాలి. కానీ రోజుల తరబడి ఇలాంటి టైంలో పండగ కోసం మాత్రమే టైం వేస్ట్ చేసుకోకూడదు. ఒక్కసారి పరీక్ష పాస్ అయితే జీవితం అంతా పండగలానే ఉంటుంది. కాబట్టి కొన్ని గంటలు మాత్రమే టైం పెట్టుకుని మిగతా టైం మొత్తం పండగ రోజుల్లో జరిగిపోయినవి, చదివేసినవి కంప్లీట్గా రివిజన్ చేయండి. ఒకవేళ దానికి టైం కుదరకపోతే అట్లీస్ట్ లాస్ట్ 6-7 మంత్స్ కరెంట్ అఫైర్స్ టార్గెట్గా పెట్టుకుని అవి చదవండి. దీనికి టైం కుదరకపోతే ప్రీవియస్ మోడల్ పేపర్స్ రోజుకు 2-3 చొప్పున ప్రాక్టీస్ చేయండి. ఎంత పండగైనా సరే మ్యాక్సిమం రోజుకు ఒక 2-3 గంటలు 2-3 రోజులు వేస్ట్ చేయాలి. కానీ రోజు మొత్తం పండగ కోసమే కంట్రిబ్యూట్ చేయకూడదు. మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ టైం వేస్ట్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళ లైఫ్ చాలా వరకు అయిపోయింది. కానీ యువత అంటే ఎవరైతే ఈ ఎగ్జామ్ మూడ్లో ఉంటారో, ఎవరైతే ఏదైనా లక్ష్యం పెట్టుకుని దానికోసం చదువుతుంటారో వాళ్ళని చూసి అందరూ టైం స్పెండ్ చేస్తున్నారు, మేము ఎందుకు చేయకూడదనే కంపారిజన్ చేసుకోవద్దు. ఎందుకంటే కొన్ని అంటే మనకంటే పెద్దవాళ్ళ లైఫ్ కానీ చిన్నపిల్లల లైఫ్ కానీ వాళ్ళకి పెద్ద తేడా రాదు. మనకు మాత్రం ఈ టైంలో టైం వేస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో పండగ టైంలో ముఖ్యంగా ఎక్కువగా టైం వేస్ట్ అవుతుంది. కొంత ఎంజాయ్ చేయండి, కొంత రిలాక్స్ అవ్వండి. కానీ కంప్లీట్గా పండగ బ్రేక్ 1 వీక్ 10 డేస్ 4 రోజులు 3 రోజులు అలా మాత్రం తీసుకోవద్దు. ఈ పండగ అందరికీ విజయం చేకూర్చాలని, ముఖ్యంగా దసరా పండుగ అనేది ఇండియాలోనే పెద్ద పండుగ కాబట్టి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఫెస్టివల్. అందరూ దీన్ని సమర్థవంతంగా ఈ టైం కూడా వాడుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను.